నిన్న WPA 2026 లో మర్చిపోలేని మ్యాచ్ జరిగింది. గుజరాత్ జాయింట్స్ ఉమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్. చివరి బంతి వరకు ఉత్కంఠ, ఒక్కసారి తేడాతో తేలిపోయిన ఫలితం. ఈ మ్యాచ్ ని ఒక్కసారిగా మొత్తం రివైండ్ చేద్దాం. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ జాయింట్స్ బ్యాటింగ్ కి దిగగానే బేట్మూని చాలా కూల్ గా ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. మరోవైపు సోఫీ డివైన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది, కానీ ఆమె ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలవలేదు. మారిజాన్ కాప్ బౌలింగ్ లో డివైన్ అవుట్ కావడంతో గుజరాత్ కి తొలి షాక్ తగిలింది. అక్కడి నుంచి బేట్మూని, అనుష్క శర్మ జోడీ మ్యాచ్ ని సెటిల్ చేసింది. మూనీ తన ఎక్స్పీరియన్స్ తో ఇన్నింగ్స్ ని మెల్లిమెల్లిగా ముందుకు నడిపిస్తే అనుష్క శర్మ బౌండరీలతో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించింది. ముఖ్యంగా పవర్ ప్లే లో గుజరాత్ 53 రన్స్ చేయడం చాలా కీలకంగా మారింది. ఢిల్లీ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తప్పిపోతే అనుష్క శర్మ వెంటనే పనిష్ చేసింది. ఇక మిడిల్ ఓవర్స్ లో ఆస్లే గార్డ్నర్ త్వరగా అవుట్ కావడం గుజరాత్ కి పెద్ద ఎదురు దెబ్బ. కానీ మూనీ మాత్రం క్రీజ్ ని వదలలేదు. ఒక ఎండ్ నుంచి స్కోర్ ని కంట్రోల్ చేస్తూ మరో ఎండ్ నుంచి వికెట్లు పడినా తన ఆటను కొనసాగించింది. షాజియా వరేహాం, తనుజా కన్వర్ చివర్లో కీలకమైన పరుగులు జోడించడంతో గుజరాత్ స్కోర్ 170 దాటింది. ఇక చివరి ఓవర్లో తనుజా కన్వర్ ఆడిన షాట్ లో అసలు మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్. 11 బాల్స్ లో 21 రన్స్. అదే చివరి గెలుపుకి మార్జిన్ గా మారింది. మొత్తం 174 రన్స్. ఈ పిచ్ పై చేసి చేయదగినదే, కానీ సులువు మాత్రం కాదు. 174 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కి సఫాలి వర్మ మంచి స్టార్ట్ ఇచ్చింది, కానీ ఆమె ఇన్నింగ్స్ ఎక్కువసేపు లేదు. రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్ లో వరుసగా కీలక వికెట్లు పడడం గుజరాత్ కి పెద్ద ప్లస్ పాయింట్. లిజెల్ లీ, వరల్డ్ వార్ కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయారు. మరిజాన్ కాప్ త్వరగా అవుట్ కావడంతో ఢిల్లీ ఒత్తిడిలోకి వెళ్ళింది. కానీ నిజమైన మ్యాచ్ అక్కడి నుంచే మొదలైంది. నికీ ప్రసాద్ క్రీజ్ లోకి వచ్చి అసలు గేమ్ ని తలకిందులు చేసింది. ఆమె బ్యాట్ నుంచి వచ్చిన షాట్లు చూస్తే గుజరాత్ ఫ్యాన్స్ గుండెలు ఆగిపోయాయి. 24 బాల్స్ లో 47 రన్స్. స్ట్రైక్ రేట్ దాదాపు 200 కి పైనే ఉంది. నికీ ప్రసాద్ కి స్నేహ్ రాణా మద్దతుగా నిలిచింది. ఇద్దరు కలిసి చివరి ఓవర్లలో మ్యాచ్ ని ఢిల్లీ వైపు తిప్పేలా కనిపించారు. ముఖ్యంగా 19th ఓవర్లో వచ్చిన పరుగులు స్టేడియం మొత్తం షాక్. చివరి ఓవర్ కి ఢిల్లీకి కావాల్సింది చాలా తక్కువ రన్స్. ఇక్కడ గుజరాత్ బౌలింగ్, ఫీల్డింగ్ నిజంగా పరీక్షకు నిలిచాయి. ప్రెజర్ లో కూడా సోఫీ డివైన్, రాజేశ్వరి గైక్వాడ్ చూపించిన ధైర్యం ప్రశంసనీయం. చివరి 2 బాల్స్ లో వికెట్లు పడడంతో మ్యాచ్ గుజరాత్ చేతుల్లోకి జారింది. చివరి బంతికి ఢిల్లీ స్కోర్ 171 వద్దే ఆగిపోయింది. 3 పరుగుల తేడాతో గుజరాత్ జాయింట్స్ ఉమెన్ విజయం సాధించింది. ఇది కేవలం ఒక గెలుపు కాదు, టీమ్ క్యారెక్టర్ చూపించిన మ్యాచ్. బేట్మూని రెస్పాన్సిబుల్ 58 రన్స్. రాజేశ్వరి గైక్వాడ్ 4 ఓవర్లలో 3 వికెట్లు. సోఫీ డివైన్ కీలకమైన 4 వికెట్లు. ఇవన్నీ కలిసి ఈ విజయం సాధ్యమయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే నికీ ప్రసాద్ ఇన్నింగ్స్ ఈ టోర్నమెంట్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలుస్తుంది. గెలుపు దగ్గరికి తీసుకొచ్చి కూడా చివరి క్షణాల్లో చేజార్చుకోవడం ఢిల్లీకి కొద్దిగా హర్ట్ చేస్తుంది. మొత్తానికి ఇది WPL 2026 లో ఒక క్లాసిక్ థ్రిల్లర్. బ్యాటింగ్, బౌలింగ్, ప్రెజర్, ఎమోషన్స్ అన్ని కలిసిన మ్యాచ్. సో మరి మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.